వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నో సై. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా అన్న హాస్టల్లో వదలడానికి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. మా అన్న హాస్టల్ వచ్చేసి విజయవాడలో ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ నేనుండే రైల్వే స్టేషన్ వచ్చి మదనపల్లిలో ఉంది. మదనపల్లి టు విజయవాడ దాదాపు టైం చాలానే పడుతుంది. ఇంకా 3 స్టేషన్స్ దాటి మన ట్రైన్ అయితే మన దగ్గరికి వస్తుంది. మేము ఇప్పుడైతే 4:30 అట్లా 4కి అయితే మనం ట్రైన్ ఎక్కుతున్నాము. మళ్ళీ మేము రాత్రి 4 కంతా దిగేసి ఆడ రూమ్ మా డాడీ ఆల్రెడీ బుక్ చేసేసాడు. బుక్ చేసుకొని సైకిల్ వేసి గుడికి వెళ్ళిపోయి, విజయవాడలో ఏం గుడి ఉందంటే, విజయవాడ అంటేనే అమ్మవారి మెలిసిన చోటు, ఆ గుడికే మేమైతే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. వెళ్ళేసి మళ్ళీ మా అన్నకి ఏమేమి కాళ్ళతో తీసి హాస్టల్లో వదిలేసి వస్తున్నాము. ఇప్పుడు నేను ప్రజెంట్ ఉన్న రైల్వే స్టేషన్ మీకైతే చూపిస్తాను, చూడండి. గైస్, ఈ లిఫ్ట్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఇంకా ఈ రైల్వే స్టేషన్ చాలా కన్స్ట్రక్షన్ కావాలా. ఆడ చూడొచ్చు, మీకు చూపిస్తాను, ఇంకా క్లారిటీ నేనైతే చూపిస్తాను. ఈడ మనకి ఒక సైన్ బోర్డ్ ఇచ్చినారు చూడండి, కంటైన్ 25,000 వాట్స్ ఎలక్ట్రిసిటీ. ఈడ ఒక పుర్రనిచ్చారు, చనిపోయిన ఫేస్. ఇది ఏమంటే, ఇప్పుడు మనము మామూలుగా రైల్వే స్టేషన్ అంటే ఎట్లుంటుంది, ట్రైన్ వస్తుంది, పైన వైర్స్ అన్నీ ఉంటాయి. అదిగోండి, ఈడ మీకు వైర్స్ కనపడుతుంది కదా, బ్లాక్ వైర్. ఆ వైర్స్ మనం ముట్టుకోకూడదు, ఎందుకంటే దాంట్లో 25,000 వాట్స్ కరెంట్ అయితే మనలోకి మళ్ళీ జనరేట్ అయిపోతుంది. మనము చనిపోవచ్చే ఛాన్స్ చాలా % ఉంది. ప్లస్ ఈడొక స్పీకర్ ఇచ్చినారు కదా, అదే మైకో ఏదో ఒకటి అంటాం, అదైతే ఈడిచ్చినారు అనౌన్స్మెంట్ చేసేకి. ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కావాలి. మన ట్రైన్ అయితే ఆ లాస్ట్ నుంచి అయితే మన దగ్గరికి రావాల. టైం అయితే చాలా పడుతుంది. ప్లస్ మనం ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఆడేందో చూడొచ్చు, మీకు అక్కడ రాళ్ళు వేసి పెట్టారే, అది కనపడుతుంది. మధ్యలో ఈ కాలువ ఒకటి. ప్లస్ ఆ సైడ్ మనము ఇక్కడ నుంచి దిక్కుంటా పోయి అట్లా స్ట్రైట్గా పోతే ఆ పక్క ఒక పార్క్ కూడా వస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. ప్లస్ చూడొచ్చు కింద ఈ రైల్వే స్టేషన్ పేరు వచ్చేసి మదనపల్లి రైల్వే స్టేషన్ అని కొంతమంది అంటారు. ప్లస్ అసలైన పేరు ఏమంటే మదనపల్లి రోడ్ ఈ రైల్వే స్టేషన్ పేరు. ప్లస్ ఇంకా మీరు ఆడ చూడొచ్చు, ఇంకా ఆడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఆడంతా వేశారు. ప్లస్ మీకు అది కూడా నేను ఇప్పుడు కిందకి పోయి చూపిస్తున్నాను. మనమైతే కిందకి దిగిన తర్వాత గైస్, మనమైతే కిందకైతే వచ్చేసినాము. ఇదిగోండి, ఆ స్టెప్స్ దిక్కుంటా మనమైతే కిందకైతే వచ్చేసాము. ఈడుండే వాళ్ళందరూ జనాలు మన ట్రైన్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మనం పోయి నేను మీకు ఆ పార్క్ చూపిస్తాను కదా, అది చూపిస్తాను. పదండి. ఇక్కడ నుంచి ఇవన్నీ వాళ్ళే పెట్టారు, గవర్నమెంటే. ఎందుకంటే ముందుసారి మేము అప్పుడు 7th క్లాస్ 6th క్లాస్ నేను, అప్పుడైతే ఇవేమీ ఇంకా అప్డేట్ చేసింది లేదు. కానీ ఇప్పుడు మేబీ ఇప్పుడైతే చాలా అప్డేట్ చేశారనుకోండి. అది చూడొచ్చు, రైల్వే స్టేషన్ పేరు మదనపల్లి రోడ్. అదే గాయస్, ఇంకా నేను చూపిస్తానన్నాం కదా, పదండి. ఇదిగోండి, ఇదే హెల్త్, అది చూడొచ్చు, హెల్త్ యూనిట్ అని ఒకటి ఉంటుంది, రాని చూపిస్తా. ఇది చూడొచ్చు, హెల్త్ యూనిట్, ఆరోగ్య కేంద్రం. ఇదిగోండి, అక్కడ మీకు జారేబండ ఉయ్యాల కనపడుతుంది కదా, ఇదిగోండి అది ఉయ్యాల, ఆ సైడ్ జారేబండ. ఇదే నేను చెప్పిన పార్క్. ప్లస్ మీకు ఇంకా బయట అదంతా ఫర్నిచర్ మొత్తం చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇవే ఆ రైల్వే ట్రాక్స్. ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 ట్రాక్స్ అయితే ఉంటాయి. మధ్యలో ఇవన్నీ రాళ్ళు వేసి ఉంటారు. మనము ముందుకు వెళ్ళి చూద్దాం. ఇంకా ఈడ బాత్రూమ్స్ అంటారా గైస్, ఎందుకు ఊరికే చెప్పేది అనిపిస్తుంది. అసలు ఇవన్నీ అప్డేట్ చేసిన వాడు బాత్రూమ్స్ అప్డేట్ చేయడా? మీరే చెప్పండి. ఇవన్నీ అప్డేట్ చేసిన వాడు బాత్రూమ్స్ అప్డేట్ చేయాలి కదా. బాత్రూమ్ కానీ చాలా మంది ఒకసారి బాత్రూమ్ పోయి చూసినామంటే నిజంగా తల తిరిగి మెంటలు వచ్చేస్తుంది.
అంటాడు. ఏమంటే అసలు వాష్రూమ్ ప్లస్ చేయరు, ఏం చేయరు, కంపు కొడతాను గైస్. ఇది కాదు సార్ ఫస్ట్ అప్ చేసింది, ఫస్ట్ బాత్రూమ్స్ అప్డేట్ చేయండి. ఓకే, మనమైతే ఇంకా ఆ పక్కకు వచ్చిద్దాం గైస్. మనమైతే పైకి వచ్చేసాము. మనం ముందర ఆ కింద తిరిగి చూపిస్తాము, ఎందుకంటే పైకి వచ్చేది రికార్డ్ చేయాల, లెంత్ వీడియో అయిపోతుందని. అవసరం గైస్, పరిగెత్తా ఉండా కాబట్టి. సరే పదండి చూద్దాం. ఏదైనా స్టెప్స్ దిగాని నేను మీకు చూపిస్తా. ఈడ కూడా ఒకటి ఎలివేటర్ అయితే ఈడ కూడా ఒకటి వస్తుంది గైస్, కిందకి పోయి చూపిస్తా. ఇవి కింద దిగే స్టెప్స్ గైస్. ఇదిగోండి ఎగ్జిట్ అని అడుంది, ఎగ్జిట్ బయటకి దారి. ఇదే కలిసి ఇట్లా స్ట్రైట్గా పోతే మా ఫ్యామిలీ అయితే ఆడొస్తుంది, అవి కూడా మీకు చూపిస్తాం పదండి. గాయస్ ఇక్కడ అందరూ ఉంటారు, నేను రికార్డ్ చేయలేదు, ఏమనుకోద్దండి. వాయిస్ కూడా లైట్గా ఇస్తాను, వినపడింది అనుకుంటున్నా. గ్యాస్ లైటింగ్ తక్కువ ఉంది ఏమనుకోద్దండి. గ్యాస్ ఇదైతే బయట ఇంటీరియర్ వంద డిజైన్ చేశారు. ఇంకా ఇదంతా ఇప్పుడు అప్డేట్ చేసినారు, ఫ్యాన్స్ లైట్స్ చెక్కతో రెడీ చేసిండేది. ఇంకా మనం బయటకు పోయి చూద్దాం. ఇది గాయస్ బ్రైట్నెస్ ఎక్కువ ఇదంతా గాయస్. ఇదే గాయస్ మనం పోయే దారి. అంటే ఆడ స్టెప్స్ ఉన్నాయి, అట్లా ఎక్కొచ్చు, ఇట్లా సూట్ కేస్ వస్తే లాక్కొని ఇట్లా రావచ్చు. ఇదంతా ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు గైస్. ఇవి చూడొచ్చు, ప్రీమియం వాల్స్ అయితే ఇవి ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అన్నీ పెడతారు. ఇది ఫ్యూచర్లో అప్డేట్ అవుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. మనం ఇంకా ముందరికి పోయి చూద్దాం పదండి. ఎందుకండి ఆడ గ్లాస్ వేసినారు, ఆడ గ్లాసెస్ ఇలా వేస్తారు. నేను మీకు ఆడ నిచ్చెనలో ఎక్కి చూపిస్తున్నాను కదా గైస్, చూపిస్తాను నేను. ఇదిగోండి గైస్, ఇదే ఈడ అయితే మొత్తం ప్రీమియంగా వేసిండేది మదనపల్లి రోడ్. అదండి ఇంకా మీకు చూపిస్తా. ఇదిగోండి ఇట్లాంటి బొమ్మలు అయితే వరుసకు పెట్టుకుంటూ వచ్చినారు, అవి కూడా చూపిస్తా. ఇదిగోండి, ఏమనుకోద్దండి గైస్, ఏం ఐటమ్స్ లేకుండా రికార్డ్ చేస్తున్నా. ఇది 3rd, 4th, 5th, 6th, 7 అయితే ఇక్కడ పెట్టినారు గాయస్. మనకి మదనపల్లి అంటేనే ఏంటి, మదనపల్లిలో ఫేమస్ ఏంటి, బసిన్కొండ. ఆ బసిన్కొండని కూడా డ్రాయింగ్ చేశారు. అది మీకు చూపించాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఆడ చూడొచ్చు గైస్ మీరు, ప్రీమియం డిజైన్స్ అంతా వరుసకు వేసుకుంటూ వచ్చినారు. ఆడిగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అది చూడొచ్చు, ఇప్పుడు షేకింగ్ లేకుండా డిజైన్స్. మనం ఇంకా లోపలికి పోయి చూద్దాం. ఈడ కూడా సేమ్ ఆ బొమ్మలే పెట్టారు గైస్. ఇది అసలైన ఎంట్రన్స్. ఇక్కడ కుండీలు పెట్టారు, అవి కూడా దాంట్లో ఏమో పెడతారు. ఇది చూడొచ్చు, ఈడ లార్డ్ బుద్ధ అయితే ఉన్నాడు. మనకి ఏం టెన్షన్స్ ఉన్నా లార్డ్ బుద్ధ అని చూస్తే పీస్ఫుల్ అనిపించేకి సెంటిమెంట్గా లార్డ్ బుద్ధ అని పెట్టినారు. ఇదిగోండి గైస్, ఇంటి అసలైంది. పైన చూడవచ్చు మీరు, పైన చూస్తే మీకు ఈ లైట్స్ అయితే కనపడతాయి. ప్లస్ ఈడొక ఏనుగు, ఈడొక ఏనుగు. మనం లోపలికి వస్తూ ఉన్నాము. ఇదిగోండి, ఇక్కడ ఈ బోర్డు పెట్టినారు. బోర్డు మీకు కనపడుతుందా గైస్? రేట్ వేద్దాం.
చూడొచ్చు గైస్. ఇవి కూడా ఒక ప్రీమియం డిజైన్స్ గైస్. మనగా పదం ముందరికి మేము ముందు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా ఇక్కడ రూమ్స్ ఇవన్నీ కడుతున్నారు గాయస్. ఇంకా టైం చాలా పట్టేటట్టుంది. ఇంకా ఆ రూమ్లో ఏమో డిజైన్ వేసినట్టున్నారు, అది కూడా పోయి చూద్దాం. ఇదిగోండి. ఓ లైటింగ్ అదే చూడొచ్చు. ఇదిగో ఇట్లాంటి డిజైన్స్, లేడీస్ డిజైన్స్ ఇవన్నీ వేసినారు. ఇది వచ్చేసి జెంట్స్ టాయిలెట్, ఇది లేడీస్ టాయిలెట్, ప్లస్ ఇది నడిచిన వాళ్ళకి ఇది ఇంకో టాయిలెట్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంటాయి గైస్. దీంట్లో బ్రైట్నెస్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది. అన్నమాట నాయిస్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. గైస్ మీకు బ్రైట్నెస్ చాలా ఎక్కువ. ఈ సైడ్ మీకు చూసినట్టయితే ఫుల్ బ్రైట్నెస్ అయితే ఈ పక్కకు వస్తుంది ఎండ తగిలినప్పటి నుంచి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ మదనపల్లి రైల్వే స్టేషన్. మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి ఇంకా చాలా మంది సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్ కోసం కామెంట్లో మోర్ వీడియోస్ అని టైపింగ్ చేయండి. ఓకే, ఉంటా. బాయ్.